హాయ్ సార్. హాయ్ జానకి. సార్ మరి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవబోతుంది. అది కూడా పాకిస్తాన్ అండ్ దుబాయ్ వేదికగా జరగబోతుంది. మరి దానికి మన ఇండియన్ టీంని కూడా సెలెక్ట్ చేశారు. మరి సెలెక్ట్ చేసిన ఇండియన్ టీం అనేది కూడా ఎలా ఉంది? సో ఇట్స్ కప్పు కొట్టే టీం అంటారా కాదా? అంటే కప్ ఎవరు కొడతారనేది మనం ఎప్పుడు కూడా చెప్పలేం. క్రికెట్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్. సో మనకి టీం అయితే చాలా బాగుంది. అంటే టీంలో బ్యాలెన్స్ తీసుకుంటే నలుగురు ఆల్రౌండర్స్ ఉన్నారు. చాలా అరుదుగా చూస్తాం మనం. అక్కడ ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ముగ్గురు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, జడేజా, అక్షర్ అండ్ వాషింగ్టన్ సుందర్. దీనివల్ల టీంకి బ్యాటింగ్లో డెప్త్ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా టీం బాగుంది. ఒక్కటే ఒక లోటుగా కనిపిస్తుంది ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేరు. మీరు కోర్స్ జైస్వాల్ ఉన్నాడు, జడేజా, అక్షర్ ఉన్నాడు, కానీ మెయిన్ బ్యాటింగ్ జైస్వాల్ మే నాట్ బీ దేర్ ఇన్ ద స్టార్టింగ్ 11. ఎందుకంటే గిల్ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తారు, ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా. అంతా వరుసగా 5-6 అందరూ రైట్ హ్యాండర్స్. అదొక్కటే కొంచెం లోపంగా కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ టీం అయితే నాకైతే బాగుంది. అంతకంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ టీంలో ది బెస్ట్ పాసిబుల్ టీం అని నాకు అనిపించింది. గిల్కి వైస్ కెప్టెన్సీ అనేది కూడా ఇచ్చారు సార్. వైస్ కెప్టెన్సీ ఇవ్వకపోయి ఉంటే ఒకవేళ తన ప్లేస్లో మనం జైస్వాల్ని కూడా మరి కాంపన్సేట్ చేసే అవకాశాలు అనేది కూడా ఉండేవి కదా. ఒకటి జానక, గిల్ని సెలెక్ట్ చేయడం గురించి, తర్వాత గిల్కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. చాలామంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బట్ నేను ఏంటంటే దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే గిల్ రికార్డ్ మనం ఈ ఫార్మాట్లో చూడాలి. మనం టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు ఆస్ట్రేలియాలో, ఓకే, కానీ అంతకుముందు అతను వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఓవరాల్గా అతని బ్యాటింగ్ యావరేజ్ ఇన్ ఓడిఐస్ ఈస్ 58 అనేది ఫినామినల్ యావరేజ్. ఆల్రెడీ అతనికి ఒక 100 ఉంది. చాలా ఎర్లీ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్. 100 చాలా అరుదుగా వస్తాయి ఈ ఫార్మాట్లో. 100 ఉంది. రెగ్యులర్గా అతను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు ఈ ఫార్మాట్లో. అతనికి బెస్ట్ ఫార్మాట్ ఇదే. టెస్ట్లు కాదు, T20s కాదు. విరాట్ కోహ్లీ లాగా ఇతను కూడా ఇది బెస్ట్ ఫార్మాట్. సో ఆల్రెడీ అతను వైస్ కెప్టెన్. అతను ఆల్రెడీ ఈ సిరీస్ కంటే ముందే BCCI has appointed him as vice captain for T20s as well as వన్డేస్. ఇప్పుడు తీసేయాల్సిన అవసరం ఉంది అక్కడ? లేదు కదా. బుమ్రాకి ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే బుమ్రా ఫిట్నెస్ విషయంలో ఇంకా మనకు క్లారిటీ లేదు. సో బుమ్రాని వైస్ కెప్టెన్ ఇచ్చే అవకాశం లేదు అక్కడ. లేదంటే కేఎల్ రాహుల్కో రిషబ్ పంత్కో, రిషబ్ పంత్ 11లో ఉంటాడని నమ్మకం లేదు. కేఎల్ రాహుల్ కానీ రిషబ్ పంత్ కానీ వాళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు. కీపర్గా ఒకరే ఆడే అవకాశం ఉంటుంది. దాన్ని టీమ్ హ్యాస్ టు టేక్ దట్ కాల్, ఎవరిని ఆడించాలి. సో ఇంకా మీకు అక్కడ ఛాయిస్ లేదు. సో శుభ్మన్ గిల్కి వైస్ క్యాప్టెన్సీ ఇవ్వడం అనేది 100% కరెక్ట్. అతని కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. అతనికి ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు. శుభ్మన్ గిల్ కనుక ఆడుతుంటే రోహిత్ శర్మ ఫ్రీగా ఆడగలడు. రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో ఎలా ఆడుతున్నాడు మనం వరల్డ్ కప్లో చూసాం. ఫైనల్లో కూడా బ్రహ్మాండంగా 40 కొట్టాడు, చాలా క్విక్ ఫైర్ 40 కొట్టాడు. ఈవెన్ రీసెంట్గా మనం శ్రీలంకలో ఆడినప్పుడు కూడా టీం అంతా ఫెయిల్ అయింది, బట్ రోహిత్ శర్మ ఆల్మోస్ట్ T20 ఆడినట్టు ఆడాడు. సో శుభ్మన్ గిల్ లాంటి ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ అదర్ ఎండ్లో ఉంటే రోహిత్ శర్మ చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేయొచ్చు. శుభ్మన్ గిల్ ఒక్కసారి సెటిల్ అయ్యాడు, 20-30 కొట్టాడంటే విల్ మేక్ ఇట్ కౌంట్. బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. సో శుభ్మన్ గిల్ విషయంలో వస్తున్నదంతా కూడా వేరే ఫార్మాట్స్. T20లో అంత గొప్పగా ఆడతాం, స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్లో రీసెంట్గా ఫెయిల్ అయ్యాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఫార్మాట్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాం. శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా అంతే. శ్రేయస్ అయ్యర్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ T20s అండ్ టెస్ట్ మ్యాచెస్. బట్ ఈ ఫార్మాట్లో మొన్ననే వరల్డ్ కప్లో 500 రన్స్ చేశాడు, సెమీఫైనల్లో సెంచరీ చేశాడు. సో అలాంటి ప్లేయర్ ఖచ్చితంగా బాగా ఆడతాడు. ఈవెన్ రాహుల్ కూడా అంతే. మనం ఏంటంటే ఫార్మాట్స్ విషయంలో మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. వేరే ఫార్మాట్లో ఈ పర్టికులర్ ప్లేయర్ బాగా ఆడలేదు కాబట్టి, లేకపోతే IPLలో బాగా ఆడలేదు కాబట్టి అతను ఎందుకు పనికిరాడు అని. సో IPLలో ఆడినవాడే మగాడు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఉన్న దారుణమైన పరిస్థితి ఏంటంటే IPLలో రన్స్ చేసినవాడే గ్రేట్, తోపు. మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరారు, అలాంటి పరిస్థితి ఉంది. ఈ ఫార్మాట్లో శుభ్మన్ గిల్ ఐ థింక్ ఇస్ ద రైట్ చాయిస్. ఓకే, అంటే కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్ని కూడా ఇప్పుడు సెలెక్ట్ చేశారు కదా సార్. అండ్ అక్కడ ఆల్రౌండర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, కాకపోతే కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందంటారు? బౌలింగ్లో నాకు ఒక్కటే ఒక సమస్య. బౌలింగ్ బాగుంది. మళ్ళీ మనం
బుమ్రా అండ్ షమీ కాంబినేషన్ చూడబోతున్నాం, అద్భుతం. అంటే అగ్నికి వాయువు తోడినట్టు అంటారా అట్లా, ఒక ఎండ్ నుంచి బుమ్రా, ఒక ఎండ్ నుంచి షమీ. వెరైటీ కోసం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆడితే కనుక హర్షదీప్. సో అద్భుతమైన కాంబినేషన్ అది. బట్ బుమ్రా ఫిట్నెస్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది. అతను ఇప్పటికీ ఫిట్ కాలేదు, ఎప్పుడు ఫిట్ అవుతాడో తెలియదు. ఫుల్ ఫిట్నెస్తో వస్తాడా లేదని ఒక డౌట్. షమీ కూడా అంతే. షమీ నిన్న మొన్నటి దాకా అతను ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. ఇప్పటికీ అతను కొన్ని డొమెస్టిక్ మ్యాచ్లు ఆడుతున్నా అతని మోకాల్కి ఆ స్వెల్లింగ్ వాపు వస్తూనే ఉంది. సో అతను 100% ఫిట్గా లేడు. సో మన బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉంది. బట్ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎంతవరకు ఫుల్గా ఫిట్గా ఉన్నారనేది అదొక్కటే సమస్య. ఒకవేళ ఇద్దరు కనుక ఇంజ్యూర్డ్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు అని అంటే, సో వాళ్ళిద్దరిని రీప్లేస్ చేయగల కెపాసిటీ ఉన్న మిగతా బెంచ్ స్ట్రెంగ్త్ ఎవరున్నారు అనుకోవచ్చు మన ఇండియన్ టీం? హర్షదీప్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. మీకు అక్కడ ఏంటంటే స్పిన్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దుబాయ్లో. ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ IL-T20 అని వాళ్ళకి అక్కడ వాళ్ళ లీగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ మన ఐపీఎల్ లాగా ఇప్పుడు దుబాయ్ లీగ్ అక్కడ జరుగుతుంది. IL-T20లో ఈ పిచెస్ వీటి మీద జరుగుతాయి దుబాయ్లో. మన మ్యాచ్లో దుబాయ్లో ఆడుతున్నాం మనం. ఈవెన్ ఫైనల్కి వచ్చినా దుబాయ్లో ఆడుతాం. సో దుబాయ్ పిచ్ అంతా కూడా బాగా వర్న్అవుట్గా ఉంటుంది. అంటే బాగా వేర్ అండ్ టేర్ ఉంటుంది పిచ్లో. అన్ని మ్యాచ్లు ఆడి మీరు వాళ్ళకి ప్రాపర్ ప్రిపరేషన్కి టైం ఉండదు. దానివల్ల ఏంటంటే స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఓకే. సో అలాంటి అండ్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది. దుబాయ్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఇస్ వెరీ బిగ్. సో పెద్ద స్టేడియం అయినప్పుడు స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది అక్కడ. ఓకే. మిస్ హిట్స్ క్యాచ్లుగా వెళ్తాయి. వేరే చిన్న గ్రౌండ్లో అవి సిక్స్లు వెళ్తాయి. ఇక్కడ పెద్ద గ్రౌండ్ కాబట్టి క్యాచ్లుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దుబాయ్లో ఆడుతున్నాం కాబట్టి స్పిన్ ఎక్కువ రోల్ ప్లే. మనం ఫాస్ట్ బౌలింగ్ మీద అంత పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇండియా నా దృష్టిలో ఏంటంటే ఫైనల్ లెవెల్లో ఇండియా విల్ ప్లే 3 స్పిన్నర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే మీకు ఇద్దరు పేసర్స్ ప్లస్ హార్దిక్ పాండ్యా అలాగే ఉంటాడు థర్డ్ సీమర్. సో ముగ్గురు స్పిన్నర్స్తో మీకు ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి టీంలో జడేజా, అక్షర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి యూ కెన్ ఎఫర్డ్ టు హ్యావ్ 6 బౌలర్స్. దాంట్లో ముగ్గురు పేసర్స్ ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యా ఇద్దరిని ఆడించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇద్దరిలో గాడ్ ఫర్బిడ్ ఎవరికైనా ఇంజరీ అయినా కూడా దుబాయ్ ఇస్ జస్ట్ 3 hours అవే. ఇండియాలో ఏ ప్లేస్ నుంచి దుబాయ్కి మీరు 3 గంటలు వెళ్ళొచ్చు. సిరాజ్ అయినా వెళ్తారు, హర్షిత్ రాణా ఎవరైనా పంపించే అవకాశం ఉంటుంది. సో దాంట్లో పెద్ద వరీ లేదు. కానీ ఏంటంటే వీళ్ళు ఎంతవరకు ఫుల్గా ఫిట్గా ఉన్నారు అనేది ఒకటే మనకి సమస్య. అండ్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి కుల్దీప్ని సెలెక్ట్ చేశారు. సో ఆ కుల్దీప్ ఆ ఎఫెక్టివ్నెస్ అనేది దుబాయ్ పిచెస్ మీద ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? కుల్దీప్ అతను కనుక ఫిట్గా ఉంటే అద్భుతమైన బౌల్. మొన్ననే నవంబర్లో అనుకుంటే హెర్నియా ఆపరేషన్ అయింది అతనికి. దాని నుంచి కోలుకొని ఇప్పుడు ఇంతవరకు అయితే ఎలాంటి మ్యాచెస్ ఆడలేదు అతను. ఈవెన్ T20s కూడా అతను సెలెక్ట్ చేసినట్టు లేదు. సో అతన్ని ఫిట్నెస్ ఇప్పుడు ప్రాబ్లం అదే అనిపిస్తుంది. ఏంటంటే వీఆర్ హ్యావింగ్ 2-3 బౌలర్స్ పెద్దగా మ్యాచ్ ఫిట్నెస్ లేదు. వాళ్ళు ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. కుల్దీప్ కానీ, షమీక్ కానీ, బుమ్రా కానీ అదొక్కటే కొంచెం ఇబ్బంది. బట్ కుల్దీప్ ఇటీవల కాలంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో అతను మనకి వికెట్ టేకింగ్ బౌలర్. మీరు జడేజా తీసుకోండి, అక్షర్ తీసుకోండి, వాషింగ్టన్ తీసుకోండి, వాళ్ళు రెస్ట్రిక్టివ్ టైప్. ముగ్గురు కూడా ఫింగర్ స్పిన్నర్స్. వాళ్ళు రన్స్ రెస్ట్రిక్ట్ చేస్తారు, టైట్ బౌలింగ్ చేస్తారు, కానీ వికెట్స్ ఎక్కువగా తీయరు. వన్డేల్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే వికెట్లు తీయాలి. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ వికెట్లు తీయాలి. దానికి రిస్ట్ స్పిన్నర్స్ అందరు చాలా ఇంపార్టెంట్. కుల్దీప్ ఇస్ రిస్ట్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. అతను ఉండడం వల్ల ఆ వికెట్ టేకింగ్ బౌలర్గా మనకు అతనితో పాటు నన్ను అడిగితే వరుణ్ చక్రవర్తిని కూడా జడేజా ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకెళ్ళింటే బాగుండేది. వరుణ్ చక్రవర్తి కూడా మీ వికెట్స్ ఇస్తాడు. మీ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయాలి. మనం లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు జరిగింది? 2017లో జరిగింది. ఫైనల్ ఆడేమో మన పాకిస్తాన్ విరుద్ధంగా. ఫకర్ జమాన్ సెంచరీ చేశాడు. అప్పుడు వచ్చిన మనకు ప్రాబ్లం ఏంటంటే మన మిడిల్ ఓవర్స్లో అశ్విన్, జడేజా ఇద్దరు కలిసి ఒకటో ఎన్నో వికెట్ తీశారు, బౌలింగ్ రన్స్ ఇచ్చేసారు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ రాలేదు. దానివల్ల ఆ ఫైనల్ మనం ఓడిపోయాం. అప్పటి నుంచి ఇండియన్ టీం థింకింగ్ కంప్లీట్గా మారిపోయి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి రిస్ట్ స్పిన్నర్స్ కుల్దీప్, చహల్ కాంబినేషన్ తీసుకొచ్చాం. సో ఆ ఫైనల్ ఓడిపోయిన తర్వాత, చివరి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓడిపోయిన తర్వాత మనం ఫింగర్ స్పిన్నర్స్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి రిస్ట్ స్పిన్నర్స్ని మనం తీసుకొచ్చాం పిక్చర్లో. కుల్చా కాంబినేషన్ మనం మంచి సక్సెస్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఫర్ వేరియస్ రీజన్స్ అశ్విన్ కానీ, జడేజా కానీ మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చారు వైట్ బాల్ క్రికెట్లో కూడా. బట్ ఎప్పుడైనా మీకు ఈ ఫార్మాట్లో మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ వికెట్స్ తీయాలి. సో అదొక్కటే, వికెట్ టేకింగ్ బౌలర్ ఒక్కడే ఉన్నాడు మనకు అనే సమస్య అదొక్కటి కూడా నాకు అనిపిస్తుంది. ఓకే. అండ్
ఈ మొత్తం టీం మొత్తం సో లిస్ట్ అనేది చూస్తే సో ప్రాబబుల్ 11 ఉండే అవకాశాలు ఏది ఉంటుందంటారు? ప్రాబుల్ 11 చాలా ఈజీగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే రోహిత్ అండ్ గిల్ ఓపెన్ చేస్తారు, విరాట్ కోహ్లీ 3, 4లో శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు, స్పిన్ అతను ఆడడంలో అతను ప్రత్యేకత. 5లో రాహుల్, 6లో హార్దిక్ పాండ్యా, 7లో అక్షర్ పటేల్ 7లో ఆడాలని లేదు అని చెప్పుకున్నది, అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు చెప్పి అతన్ని ఫ్లోటర్గా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఈవెన్ మనం T20 వరల్డ్ కప్లో చూసాం, నెంబర్ 3లో నెంబర్ 4లో కూడా బ్యాటింగ్ చేశాడు. సో అక్షర్ పటేల్ ఫ్లోటర్గా యూజ్ చేసుకుంటారు. సో నెంబర్ 7లో అక్షర్ పటేల్ అనుకుందాం. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, ఓకే, ఇమీడియట్గా వాషింగ్టన్ సుందర్ నెంబర్ 8లో. బుమ్రా, షమి, కుల్దీప్, ఇది అనుకుంటున్నాను. వాషింగ్టన్ సుందర్ అని కావచ్చు, అది జడేజా అని కావచ్చు, లేదు మనకి ఇంకొక ఫాస్ట్ బౌలర్ కావాలంటే హర్షదీప్ కావచ్చు, అట్లయినా మనం. కానీ జనరల్గా ఇలా ఉంటుంది, ఎందుకంటే జడేజా అక్షర్ ఇద్దరు సిమిలర్ కైండ్, ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. దాని బదులు చాలా టీమ్స్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి ఒక హాఫ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది. సో ఐ థింక్ మనం బంగ్లాదేశ్తో ఆడతాం, న్యూజిలాండ్తో ఆడతాం, పాకిస్తాన్తో, అన్నిటికీ లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. సో హాఫ్ స్పిన్నర్ ఉంటే వాషింగ్టన్ సుందర్ ఉంటాడు. సో దానివల్ల మీకు బ్యాటింగ్ ఎక్కడ వరకు ఉంది, నెంబర్ 9 వరకు బ్యాటింగ్ వరకు. ఆ డెప్త్ అనేది కూడా మనకు బ్యాటింగ్ డెప్త్ చాలా అవసరం. నెంబర్ 9 వరకు వస్తుంది మీకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. సో దానివల్ల మీకు అడ్వాంటేజ్. లేదు మనం ఇంకొక ఎక్స్ట్రా పేసర్ కావాలంటే హర్షదీప్ ఈజ్ ఆల్రెడీ దేర్.